అందరికీ నమస్తే అండి. ఎలక్షన్ దగ్గర పడ్డాయి కదా, ఇంకా ప్రతి ఒక్కరు ఒక్కొక్క అపర మేధావు అన్నమాట. చాలామందిని చూస్తూ ఉంటాం, స్వయం ప్రకటిత మేధావులు, అలాగే కొంతమంది జర్నలిస్టులు. చేసేది జగన్మోహన్ రెడ్డికి ఊడిగం కానీ పైకి చెప్పుకునేది మాత్రం మేము న్యూట్రల్గా ఉన్నాము, ప్రజల పక్షాన్ని మేము పోరాడతాము, ప్రభుత్వాలు మేము ప్రశ్నిస్తాము, ఈ సొల్లు డైలాగులన్నీ చెప్తారు. అందులో ఈయన ఒకడు జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆయన ఏం మాట్లాడుతుందో ఒక్కసారి వినిపిస్తారు చూడండి. కోడికత్తి డ్రామాలే మీ ఎజెండా, వాటిని తిప్పికొట్టడమే మా ఎజెండా. కొండలిపోటు రాజకీయం మీ ఎజెండా, రాష్ట్ర రక్షణకు సిద్ధమయ్యే మా ఎజెండా. సో తెలుగుదేశం పార్టీ బిహేవ్ చేస్తున్న విధానం వికృతంగా ఉంది, రాక్షసంగా ఉంది, మానవీయంగా లేదు. ఖచ్చితంగా ఓ రాజకీయ పార్టీ ఇలా ఖచ్చితంగా బిహేవ్ చేయకూడదు. నువ్వు కూడా జర్నలిస్ట్గా ఉండి అలా మాట్లాడకూడదు. నువ్వు కూడా జర్నలిస్ట్గా ఉండి వైసీపీ కార్యకర్తలా మాట్లాడకూడదు. అసలు నువ్వు జర్నలిస్టు కదా, జర్నలిస్ట్ లాగే మాట్లాడాలి. అయినా నీ సలహాలు ఎవరికి అవసరం లేదు, నిన్న ఎవడు అడిగాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగిందండి. దాడి జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఆ దాడి వెనకాల తెలుగుదేశం నాయకులు ఉన్నారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లేదంటే లోకేష్ గారు చేయించారని చెప్పేసి అని నిమిషాల వ్యవధిలో సాక్షిలో కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. మరి తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి? సర్లే అయితేని అంటే నువ్వు చెప్పావు కదా ఇందాక, సర్లే అయితేని పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళ విచారం జరుపుతారులే, జరిపిన తర్వాత వాస్తవం ఏంటో తెలుసుదిలే, అది తెలిసిన తర్వాత మాట్లాడతామని చెప్పి చేతులు కట్టుకుని కూర్చుంటామా? మరి ఏ ఆధారాలతో అవతల పక్కన వ్యక్తులు ప్రచారం చేశారు? వైసీపీ అంతా కూడా ఎలా ప్రచారం చేసింది? సాక్షులు ఎలా చేశారు? వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? అడగాలి కదా. వైసీపీ దిగజారిపోయింది, వైసీపీ పార్టీ దిగజారిపోయింది, ఇలాంటి ఆరోపణలు మీరు తెలుగుదేశం పార్టీ పని చేయకూడదని చెప్పేసి నువ్వెందుకు అడగలేదు? 4 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడాడు. అందులో ఏమంటాడంటే ప్రాథమిక విచారణలో తెలుసుద్ది కదా, తెలియకుండా జగన్మోహన్ రెడ్డి తన పని తానే దాడి చేయించుకున్నారని చెప్పేసి మీరు ఎలా అంటారో, మరో కోడికత్తి డ్రామా అని చెప్పేసి మీరు ఎలా అంటారో ఈయన చెప్తున్నాడు. మరి అదే ప్రాథమిక విచారణ లేకుండా తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా మీరే విధంగా చేస్తున్నారని చెప్పేసి వైసీపీని ఎందుకు అడగల? నువ్వు వాళ్ళని కూడా అడగాలి కదా. అయ్యి బాబు, మీ అపర మేధావుతనం అంతా మా దగ్గర చూపించామాకండి. చాలా ఇబ్బెట్టిగా, చాలా చిరాగ్గా, దరిద్రంగా కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. పైగా మీరంతా కూడా జర్నలిస్టులు అన్నమాట. సమాజాన్ని ఉద్ధరించేస్తానికి ప్రతి ఒక్క జర్నలిస్టే, ప్రతి ఒక్కడు అపర మేధావే. నేను చెప్తానే ఉన్నావు, నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయాలనుకుంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చండి. ఇన్ని తెలివితేటలు చూపించేస్తారన్నమాట. తెలుగుదేశం పార్టీ పని ఏదైనా మాట్లాడాలంటే ఎన్ని తెలివితేటలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఇప్పుడు నువ్వు చెప్పిన అంశాలన్నీ కూడా వైసీపీ పార్టీకి కూడా వర్తింతాయి కదా, ఉండవా? అంటే వాళ్ళు మాట్లాడేచ్చా? ఎందుకు ఈ జర్నలిస్టుల పేరుతో వాటి పేరుతో ఏదో ప్రజల మభ్య పెట్టాలని చూస్తారో? చక్కగా వైసీపీ కనువ మెల్ల వేసుకొని మాట్లాడి ఎవడొద్దన్నాడు? కనువ మెల్ల వేసుకొని వైసీపీ తరఫున మాట్లాడితే అయిపోద్ది కదా. నువ్వు కూడా తెలుగుదేశం పార్టీకి సలహాలు ఇచ్చేటోడివే. మనం చూస్తూనే ఉంటాం, రోజు మీ వీడియోలు కానీ మీ డిబేట్లు కానీ మేము చూస్తూనే ఉంటాం. ఏకపక్షంగా ఉంటాయి. అటుపక్క వ్యక్తులు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ప్రస్తావించి జగన్మోహన్ రెడ్డిని చంపించాలని చెప్పేసి అని ప్రచారం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందయా? కాసి కూర్చుంటారా? సిగ్గు అనిపించట్లేదు అసలు ఇలాంటి మాటలు మాట్లాడడానికి కొంచెం కూడా, ఒకసారి కూడా. తెగ బాధపడిపోతున్నావు. నువ్వెందుకు బాధపడుతున్నావు మాకు అర్థం కావట్లా. ఏమైపోయింది తెలుగుదేశం పార్టీకి? నువ్వు జర్నలిస్టు కదా, మరి నీకేమైపోయింది అంటున్నా. ఎందుకు వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లా. ప్రతిదానికి కూడా బోడిగుండికి మోకాలకి ముడేసే ప్రయత్నం చేయమాకండి. మీ ఉచిత సలహాలు గట్రా ఏమన్నా ఉంటే మీ దగ్గరే పెట్టుకోండి. మా మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయమాకండి.